హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఒక్కొక్క అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 7వ తారీఖు 2026 అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతుంది. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి తెలిపోదాం. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక ముఖ్యంగా సుప్రీంకోర్టు సంచలన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ పథకం కింద నియమితులైన పార్ట్ టైం టీచర్లు, కాంట్రాక్టు ఇన్స్పెక్టర్లు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అయితే వెల్లడించింది. నియామకాల కాలం పూర్తి అయిన తర్వాత కూడా కొనసాగుతున్న ఉపాధ్యాయులు ఇకపైన కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించడానికి వీల్లేదని తేల్చి చెప్పిందనమాట. వారు ఇతర పనులు చేయకుండా ప్రభుత్వం నిషేధించినందున పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు అవుతారని చెప్పేసి స్పష్టం చేసింది. ఈ పథకం కింద ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పష్టం చేయడం జరిగింది. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉపాధ్యాయులు ముందుగా చెల్లించి ఆ తర్వాత కేంద్రం నుండి ఆ మొత్తాలను కూడా వసూలు చేసుకోవాలని తెలియడం జరిగిందనమాట. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డిఏ పైన గుడ్ న్యూస్ అంటూ. సో ఇందుకు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు తమ డిమాండ్ల ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్న వారందరికీ 5 డిఏలో పెండింగ్ లో ఉండడంతో ఇక రిటైర్మెంట్ బెనిఫిట్ పెండింగ్ లో బిల్లు అనేది చెల్లించాల్సి అయితే ఉందన్నమాట. ఇంకా వేతన సవరణల కమిటీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అయితే వినిపించింది. ఉద్యోగులకు డిఏ ప్రకటించింది. ప్రభుత్వం కీలకంగా ఉన్న ఉద్యోగులకు అంటే విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం జనవరి నెలకు సంబంధించి డిఏ అనేది విడుదల అనేది చేసింది అనమాట. సో దీంతో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది జనవరి జూలై నెలకు సంబంధించి 2 డిఏలను అయితే ప్రకటించే విషయంపై ఇప్పటికే జూలై డిఏ అనేది ప్రకటించగా తాజాగా వచ్చేసి 2026 నెలకు సంబంధించి డిఏను ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా జనవరి 1 తారీఖు 2026 తేదీ నుంచి ఉద్యోగులకు కరువు భత్యం డిఏ అనేది 1.62% పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. డిఏ పెంపు అనేది దాదాపుగా 43,000 మంది ఉద్యోగులకు భారీ ప్రయోజనం అయితే కలగబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు జీతాల చెల్లింపు ప్రక్రియలో కీలక సంస్కరణలు అయితే శ్రీకారం చుట్టినట్లు అప్డేట్ ఇచ్చారు. ఇకపైన వేతనాల జారీలో మరింత పారదర్శకత వేగంగా పెంచేందుకు సరికొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులందరికీ ఏప్రిల్ నెల నుంచి IFMSI ద్వారా జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వివిధ రకాల చెల్లింపులు పద్ధతుల స్థానంలో ఒకే కేంద్రీకృత వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ సాధించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఎందుకంటే జాప్యానికి చెక్కు అనే విధంగా అయితే వస్తుందన్నమాట. లేట్ కాకుండా అందరికైతే రావడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్ ఇచ్చారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యారంగ పెండింగ్ సంస్థలపై ఐక్యంగా పోరాడాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘ నేతలు అయితే నిర్ణయించడం జరిగింది. దీంతో 35 ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే తదితరులు అయితే పాల్గొనడం జరిగిందనమాట. సమావేశంలో 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సర్వీసు నిబంధనలు విడుదల చేసిన పదోన్నతుల ఆధారంగా పర్యవేక్షణ అధికారం పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి నూతన జిల్లాలకు డిఈఓ, అదేవిధంగా డిఓ నియోజకవర్గాల డిప్యూటీ ఏఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ అయితే చేయడం జరిగింది. పెండింగ్ బిల్లు, పెండింగ్ డిఎల్ వెంటనే విడుదల చేయాలని, 30 నెలలు గడుస్తున్నా కూడా పిఆర్సీ ఊసే లేకపోవడం దారుణమని వ్యాఖ్యానించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగుల సొసైటీ ఆక్రమణ నిర్మాణం, ఇక కరుగుతున్న గుట్టలు, కబ్జాల పాలవుతున్న పార్కులు, అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వానికి ఫిర్యాదులు, చర్యల కోసం హైడ్రా ఆదేశించిన ఏమిటి ఇక సచివాలయ ఉద్యోగుల సొసైటీలో అక్రమాలు అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఇక మొత్తానికి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కరువు భత్యం సంబంధించి ఏదైతే డిఏ ఉందో 2008-2019 కాలానికి డిఏ చెల్లింపులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లక్షల మంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు సుప్రీంకోర్టు గురువారం ఒక భారీ ఉపశమనం కలిగిందనమాట. ఇక కరువు భత్యం డిఏ పొందడం ఉద్యోగులకు చట్టబద్ధమైన హక్కు అని చెప్పేసి న్యాయస్థానం అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే టీచర్ అమ్మకు గ్లోబల్ ప్రైజ్ అనమాట. విద్యా వీళ్ళకి సంబంధించి 9 కోట్ల రూపాయల నగదు బహుమతి సైతం అందించారు అన్నమాట. సో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త వారికి అవకాశం కల్పించేలా సదరు ఉద్దేశంతో ఏడాది సివిల్ పరీక్షల అర్హత నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం స్పష్టం చేసింది. మేరకు సవరించిన నిబంధనావళితో సమగ్రమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 ఏడాదికి గాను సివిల్ ప్రిలిమినరీ పరీక్షలకు మే 24వ తేదీన నిర్వహించనున్న విషయం ఇదాతమే.
అయితే ఇప్పటికే గత ఏడాది సివిల్లో అన్ని స్థాయిలో ఉత్తీర్ణులైన ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణకి ఎంపికైన వాళ్ళు కూడా ఏడాది మళ్ళీ ప్రవేశ పరీక్షలు రాసింది కూడా అనర్హులని యూపీఎస్సీ స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట.